మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ మాటిచ్చిందన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. సమీకరణాలు ఎందుకు కుదరటం లేదు? మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా అన్నదమ్ములు ఉన్నామని అంటూ నిలదీశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండటం తప్ప అని ప్రశ్నించారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్ళమే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు. ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టే మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా నేను సంతోషంగా ఉంటారా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కదా. అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపచ్చుకుంటున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది. సమీకరణాలు కుదరలేదు అంటున్నారు. ఎందుకు కుదురుతాయో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతున్నారు రాకుండా ఎందుకు కుదురుతాయో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడగం ఉండాలి కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాకిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడగన్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ్య, కొడుదానంలో బోడమల్లయ్య అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 40కు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చలేం కదా. మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే గమనం కాదనక తక్కువ ఇద్దరికిద్దరే గట్టలే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది.